ఒకటి తుకుడాగాడు వాడి పేరు ఏదో ప్రవీణ్ ఏదో ఉంది. ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా? కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ బెగ్గరీడు లోఫరీడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా? ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్లేస్తున్నారు. అరే ముందు నీ గుద్దలు కడుకోరా, నీ బాటంలో ఏముందో చూసుకో. మీకు 66 పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న లోపాలు ఏంది అవి ఏంది చూసుకో. అసలు సమాధానం చెప్పరా వల్గర్ లంజా కొడక. ప్రవీణ్ నా కొడక 2 గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. లంజా కొడక ముందు నీ క్రిస్టియానిటీలో మంచి ఉంది చెడే ఉంది, అది కడుక్కోరా భ్రోసడికే. ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత గాని క్షమాపణ గాని మీరు చెప్పకపోతే మీకు చెప్తున్నా, ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం గురించి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవులే బాధ్యులవుతారు.